స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మళ్ళీ రావణ్ గాడినే మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి ఏదో ఒకటి కమెంట్ పెట్టేసి అట్లనే ఉండు. ఫస్ట్ తులసి అక్క వీడియో చేస్తుంది ఏమని, రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు రావణ్ కాదు, రావణుడు, రావణ బ్రాహ్మణుడు, శివుడి భక్తుడు. వీడు జోసెఫ్ గాడు, కన్వర్టెడ్ గాడు. ఏదో ఇంటర్వ్యూలో వీడిని ఎవడో చౌదరి అన్నట్టు మాట్లాడాడు. వీడు రావణ్ ఏంట్రా పేరు మార్చుకొని వచ్చి రాముడిని కొలిచే వాళ్ళకి అగెనిస్ట్ గా ఏదో రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. గాని కథ మొత్తం తెలిస్తే రావణుడు కూడా రాముడి భక్తుడు. నేను తులసి చందు గారిని అనట్లేదు, రావణ్ని అనట్లేదు. ఇక్కడ నేను న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడదాం. ఓపెన్ గా రెండు వైపుల నుంచి మాట్లాడదాం. ఫస్ట్ తులసి చందు గారు ఏమంటారు? ఎంత బాధాకరమైంది. ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీ గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ ని బాధితుడిగా మార్చడం ముఖ్యమా? వాడు యూట్యూబర్ జోసెఫ్, కానీ యూట్యూబర్ రావణ్ అంటారు. రావణ్ అని చెప్పుకోలేదే వీడు బతకలేడు. వీడు సొంత పేరే వీడు చెప్పుకొని తిరగలేడు. నీకెందుకురా యూట్యూబ్ ఛానల్? యూట్యూబర్ రావణ్ని బాధితుడిగా నిరూపించడం ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ని బాధితుడిగా మార్చడం ముఖ్యమా? సింపుల్ రా. ఫస్ట్ పాయింట్, రాముడికి ఈ రావణ్ కి సంబంధం ఏంటి? ఈ రావణ్ పవన్ కళ్యాణ్ నోట్లో అని ఓపెన్ గా అన్నాడు. పవన్ కళ్యాణ్ నోట్లో నీ ప్రెగ్నెంట్ పొట్ట పందిమూతి నోట్లో అని పవన్ కళ్యాణ్ అనొచ్చు రా. కానీ ఆ బాతగాడివి. ఇప్పుడు నువ్వు ఇలా అన్నావు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి వచ్చా నీ నోట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అనొచ్చు. దానికి తెగించి వాళ్ళు అంటారు అని తెలిసి కూడా అన్నా నీకు ఫరక్ పడదు. బట్ పవన్ కళ్యాణ్ నువ్వు అంటే ఫరక్ పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి వాల్యూ ఉంది, నీకు లేదు. అంతేగా? అంటే మీకు తెలుసు అది ఏంది అని ఓపెన్ గా అన్నాడు. మళ్ళీ బాధితుడిగా మార్చడం ముఖ్యమా ఏంది? నాకు అర్థం కాక కళ్ళు ఎక్కడ పెట్టుకుంటారా ఇల్లు? ఇప్పటి పిల్లలకు 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడు గల రాముడి మాట ఈవిడ క్వశ్చన్ చేయడం ఓకే. రావణ్ గారిని సేవ్ చేయడం, నిరూపించడం, మార్చడం ఇదంతా ఎందుకురా? వై ఈడు పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రాముడి విషయంలో ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ నోట్లో అనడం తప్పు, అనొద్దు అని తెలియదా ఈవిడకి? అమ్మాయి ఏం పొలిటిక్స్ రా ఆయన? నిరూపించడం ముఖ్యమా, మార్చడం ముఖ్యమా? నీ నోట్ ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్ కి అనుబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. మళ్ళీ గద్దర్ గారు, రావణ్ గారు. గద్దర్ అనే వ్యక్తి మైండ్ సెట్, ఐడియాలజీ వేరు, మైండ్ సెట్ వేరు. పాత ఒకటే కావచ్చు. రావణ్ ఐడియాలజీ పాత వేరు. గద్దరు పవన్ కళ్యాణ్ నోట్లో అనలేదు. రావణ్ పవన్ కళ్యాణ్ నోట్లో, జోసెఫ్ పవన్ కళ్యాణ్ నోట్లో అన్నాడు. మళ్ళీ ఇతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇతనితో చేయకపోతే మరి నీ నోట్లో అన్నప్పుడు కూడా వాంతో వెళ్ళి ఓకే అన్న గులాబ్ జామ్ అని ఫ్రెండ్షిప్ చేయాలా? మీతో ప్రాబ్లం ఇదేనయ్యా. దిగుదామని వస్తారు, దిగించుకుని వెళ్తారు. సింపుల్ థింగ్ రా, సింపుల్ థింగ్. రావణ్ అనేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జోసెఫ్ చౌదరియా. ఈ క్లిప్ చూడు. లోకేష్ గారు కనబడారు, చంద్రబాబు నాయుడు గారు కనబడారు. ఎందుకు కనపడరు? ఎందుకు? చౌదరి నువ్వు ఏదైనా చౌదరి అంటున్నారు. పవన్ కళ్యాణ్ పెద్ద టార్గెట్ ని చేస్తే ఫ్లో బాగుంటుంది మనకి. నువ్వు ఏదైనా అనుకోగాని వీడితో కులం కోసం పనిచేస్తాడు అన్నట్టు మాట్లాడుతుండ ఆయన. కుల పిచ్చి ఎక్కువ ఉందన్నా. మరి వీడు కన్వర్టెడ్ చౌదరి. జనాలారా మీరు రియలైజ్ కాండి, ఎంత మాత్రం దళితుల కోసం పోరాడుతున్న జోసెఫ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కాస్ట్. అంటే వీడు కన్వర్టెడ్ చౌదరినా? క్వశ్చన్ మార్క్. సరే ఈవిడ రాముడి దోపిడీ పైన వీడియో చేసింది. ఈడొచ్చి ఏమంటుండు? ఈ దేశంలో 100 మంది చెప్పిన కసబు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసబుకి కూడా ప్రాథమిక హక్కు ఉంటుంది అన్నాడు. మరి వీడి మైనా వేయొచ్చు కదరా వీడియో. కసబ్ ఏంటి, ప్రాథమిక హక్కు ఏంటి, రావణ్ ఏంటి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ నా కొడుకుల్ని ఈ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో మెన్షన్ చేసిండు. అంటే పవన్ కళ్యాణ్ ఈ నా కొడుకు అంటుండు. పవన్ కళ్యాణ్ నోట్లో అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వీడిని అన్నది లేదు, ఏం లేదు. వీడిని అన్నాడా అంటే లేదు. శ్రీరెడ్డి ఓపెన్ గా పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పు పట్టుకొని పవన్ కళ్యాణ్ మాదా అన్నప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేసేయకుండా ఎటు పోయినరో, మరి ప్రశ్న అనే ఛానల్ అప్పుడు ఎటు పోయిందో నాకు అర్థం కాదు. మరి ప్రశ్నించేవాడు పులైతే క్వశ్చన్ చేసేవాడు వేటగాడవుతాడు. ప్రశ్న క్వశ్చన్ రెండు ఒకటే కదరా? ప్రశ్నించడం క్వశ్చన్ చేయడం రెండు ఒకటే కదరా? అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అందుకే లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయాలని చూస్తే
ఇట్లనే పెంట అవుతుంది. జనాలేం శుద్ధ పూసలు కాదు, వాళ్ళకి మ్యాజిక్ కి లాజిక్ కి తేడా తెలిసి ఇప్పుడు వీడు సనాతన ధర్మం ఎన్ని మాటలు అన్నాడు. దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. హిందువులు సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అడవిలో అడుక్కు తిని వీడు ఎన్ని మాటలు అన్నప్పుడు మన కళ్ళు కనబడవు. వీడు ఇంత రెచ్చిపోయినప్పుడు మన కళ్ళు కనబడవు. వీడు ఇంత దూషించినప్పుడు మన కళ్ళు కనబడవు. కానీ వీడిని మాత్రం పవన్ కళ్యాణ్ నోట్లో అన్నప్పుడు కళ్ళు కనబడవు. బట్ బాధితుడుగా మార్చాలనుకుంటున్నాడు. ఇలాంటివన్నీ కామన్ రా. నా పుట్టినరోజు ఇంకా గట్టిగా తగిలిరా మీద కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నా కూడా హౌ దిస్ పీపుల్ కమ్ అండ్ టాక్ లైక్ దిస్, బిహేవ్ లైక్ దిస్, నాకేమీ తెలియనట్టు, మేము ఏమీ తప్పు చేయలేదన్నట్టు. ఇప్పుడు వీడు ఫండ్స్ తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే చరిత్ర మారిపోయినట్టేనా? పవన్ కళ్యాణ్ గారు సాధించామని మనం మీరు వేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి? దళితులకు ఏమి ఇచ్చాడు, మీరు దళితులకు ఏం చేశారు? రోడ్డు వల్ల సరుకులు, పుస్తకాలు, వైద్యం సదుపాయాలు అన్ని తొందర వస్తాయి. వీళ్ళే అమాయకులైన దళితుల్ని కన్వర్టెడ్ మార్కెట్ లోకి తీసుకెళ్తారు, కన్వర్ట్ చేసేస్తారు అమాయకులని. వాళ్ళకి రోడ్డు వేసితే ఏం చేశాను, రోడ్డు వల్ల ఏం చేసుకోవాలి అని మీరు కమెంట్ లో చేసుకోండి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. వీడు వచ్చి పవన్ కళ్యాణ్ ఓపెన్ గా తిడుతుడు. అంటే పిచ్చి నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే వెళ్తాం, ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తాను చెప్పడానికి. ఇప్పుడు వీని పైన మనం రియాక్ట్ గా మరి ఇది కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడొద్దు అని. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు. ఈవెన్ రాముడు ముఖ్యమా రావణ్ ముఖ్యమా అని thumbnail వేసి. అదే మరి యోగి ఆదిత్యనాథ్ని ఇంత టార్గెట్ చెయ్యరు. ఎందుకంటే నీకు సౌత్ లోనే ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు, ప్రకాష్ రాజ్, రావణ్ లాంటి వాళ్ళు. నార్త్ సైడ్ అటు సైడ్ వెళ్తే కనబడరు. అటు సైడ్ ఓపెన్ గా గండ్లు పట్టుకొని తిరుగుతారు. ఎవడన్నా ఎక్కువ తక్కువ ఇట్లా బిహేవ్ చేసిండు అంటే అది చేయనియరు. అంతెందుకు ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ని వీళ్ళు ఎంత దారుణంగా ఒకప్పుడు తిట్టారో మీకు చూపిస్తా చూడండి. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికి అవతల పడేసి, పవన్ కళ్యాణ్ గారి లింగం లాస్ట్ కోసి పండుగకి నా కొడుకులు ముక్కలు నరికి అవతల పడేస్తున్నాడు. పుట్టించి నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడుక. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, ఒరే సైకో వెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. పవన్ కళ్యాణ్ కూతురు పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంకా బతికే ఉంటాను అంటున్నాడు వాడు మెంటల్ నా కొడుకు. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. అరే పవన్ కళ్యాణ్ ఇంత దారుణంగా తిట్టేంత తప్పు పవన్ కళ్యాణ్ ఏం చేశారా? ఫస్ట్ మీరే గెలుపుతారు, మళ్ళీ మీరే వెళ్ళి రివర్స్ అవుతారు. అరే బ్రెయిన్స్ ఏడున్నాయిరా మీ? లిటరల్లీ మీరు తిట్టిన దానికి మీరు రిషెక్ చేయాలరా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. పిచ్చి కుక్క ఎవడో పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావురా బాబు నువ్వు. ఇప్పుడు మనుషులు పోలిన మనుషులు ఉంటారు కానీ వీళ్ళని పోలిన మనుషులు ఎక్కడ ఉంటారో చూడాలని ఉంది నాకు. అలా బ్రెయిన్స్ ఎట్లున్నాయని అంత దారుణంగా ఉన్నారు వీళ్ళు. భయం ఇంత దారుణంగా ఎందుకు తిట్టిండ్రు? ఒకడు వస్తున్నాడు అడ్డంగా నిలబడిపోతున్నాడు అని. అదే పవన్ కళ్యాణ్ ఇంత దారుణంగా తిట్టుంటే చిన్న మాటకే ఇంత ఎగబడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళు తిట్టిన దానికి వీళ్ళనే రివర్స్ ఇంత తిట్టుంటే వామ్మో ఎంత రచ్చ చేసేటోళ్ళారు మరా మీరు. లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇగో చూడు మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లల్ని మారుస్తాడు. ఇంత దారుణంగా అన్నాడు. దీనికి కళ్ళు ఎక్కడ పోతాయిరా మీరు? అప్పుడు ఇతన్ని ఎందుకు అనలేదురా మీరు? వీళ్ళని ప్రశ్న ఎక్కడికి పోయింది అప్పుడు? చంద్ ఎక్కడికి పోయింది అప్పుడు? వై? కానీ పవన్ కళ్యాణ్ జగన్ నోట్లో బగన్ నోట్లో అన్నాడా? లేదు. వీడిక్కడ ఓపెన్ గా పవన్ కళ్యాణ్ నోట్లో అన్నాడు. జనసేన కార్యకర్తలను చెప్పు తీయకూడదు అని ఉంటే అది వేరేలాగా వెళ్ళేదేమో. పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి నేను అన్నా అన్నట్టు. కానీ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల ఇది ఆయన మొన్న చంద్రబాబు గారు కూడా మెన్షన్ చేసిండ్రు ఇలాగా. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి. అరే వాడు ఓపెన్ గా సనాతన ధర్మాన్ని, రాముణ్ణి, గుళ్ళని, హైందవులని ఓపెన్ గా అన్ని మాటలు అంటుంటే ఏపీలో కులపిచ్చి నా కొడుకులు ఎక్కువ ఉన్నట్టున్నారు. వైసీపీ నాయకులు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి కేసు పెట్టారండి, తప్పుడు కేసు రావణ్ మీద, కృష్ణ రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని. అరే లిటరల్లీ చెప్తున్నా, వీళ్ళంతా డ్రామా ప్లే చేస్తున్నారా? వీళ్ళని నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా బొగ్గు బొషానమే. కళ్ళ ముందు వాడు అన్ని మాటలు అంటుంటే ఇంకా మావాడు అని చెప్పుకుంటున్నారు. మావాడు అంటే దేవుడా, ఇలా ఉన్నారేంట్రా ఏపీలో నాయకులు అనిపిస్తుందిరా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇంకా మనం మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ రావణ్ గాడి మీద 45 నిమిషాలు 45 minutes నాన్ స్టాప్ బ్యాటింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో చేస్తే మాత్రం. అప్పటి వరకు వీడియో వీడియో కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎక్కడ వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకో. మనం మరిన్ని వీడియోలు చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రేపటి నుంచి డైలీ ఒక ఐడి పట్టుకొస్తా, రోస్ట్ చేద్దాం.